ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. కాకినాడ తుని సిహెచ్ అగ్రహారంలో జరిగిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అసలు 11వ రోజు వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఇంతమంది బృందం, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలో, అది కూడా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అనితతో సహా అందరూ ఆరాధిస్తున్నారు. అందరూ దాని మీద రీసెర్చ్ చేస్తూ అమ్మాయిని సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ జాహ్నవి అడ్రస్ దొరకపోవడానికి కారణం ఏంటి? దాని గురించి మాట్లాడటానికి మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు జాహ్నవి స్టోరీ రోజు చూస్తూనే ఉన్నాం. అమ్మాయి మిస్టరీ ఒక పెద్ద, నిజంగానే ప్రతి ఒక్కరికి అదొక ఇంట్రెస్ట్గా ఉంది. 2 స్టేట్సే కాదు, యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు, సోషల్ మీడియాలో అమ్మాయి బతికి రావాలని చాలామంది కోరుకున్నారు. కానీ ఇన్ని రోజులు ఇంకా ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది, ఇంతమంది ఎఫర్ట్ పెట్టి ఎతుకుతున్నా కూడా కనిపించట్లేదు. అసలు నిజంగా అది ఏంటి ఆ మిస్టరీని? ఇందులో మనం ఏమనుకోవాలి? అసలు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజానికండి ఈ వార్త ఒకవైపు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే, ఇప్పుడు మీరు నేను మాట్లాడతాం, వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడతారు, ఇవాళ మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఆపేస్తారు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కన్నారు కదా, పెంచారు కదా, ఆ పాప ఏం కనీసం ఏ తల్లిదండ్రులకైనా ఒక క్లారిటీ కావాలి. అది లేకుండా అయిపోయింది. దీనికి ఎవరిని అనడానికి లేదు. ఇక్కడ ఏమన్నా అనగలిగితే ఒక్క విషయం, వాళ్ళ అమ్మ నిర్లక్ష్యం ఉంది అనేది మాత్రమే మనం మాట్లాడగలం. ఒక్క నిమిషం ఆ పాప బయటికి వెళ్లే ముందు వాళ్ళ తల్లి గనక తన దగ్గర పెట్టుకుని చూసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కూడా కాదు. అంటే ఉన్నట్లు అదొకటే కనిపిస్తుంది. అది తప్పితే వేరే ఏదీ లేదు. ఇప్పుడు ఆ ఇంటికి ఒక గేట్ ఉందనుకోండి, ఇప్పుడు పల్లెటూరు అనుకోండి, అది లేదా ఒక కాలనీ అనుకోండి, ఏదన్నా జరిగితే ఒక మనిషి కాతే ఒక మనిషి చూస్తారు. చూసి ఈ పిల్ల ఎవరి పిల్ల అనేది ఒక ఆలోచన ఉంటుంది, తీసుకొస్తారు. అయితే ఇది ఒక పొలం అయిపోయింది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, ఈ పిల్ల వెనకమాల పరిగెట్టుకుంటూ వెళ్ళింది, ఆ పిల్ల వెనకమాల కుక్కెళ్ళింది, అంతే. ఆ మూల మలుపు తిరిగే వరకే సీసీటీవీ చూపిస్తుంది, అంతకుమించి చూపించట్లా. దానికి కనీసం ఒక గేట్ ఉన్నట్లయితే, ఇదే కదా రక్షణ అంటే, అదే కదా. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఒక వయసు వరకు రక్షణ, సంరక్షణ ఇవ్వాలి, రక్షించుకోగలగాలి. దేని నుంచైనా సంరక్షించుకోవడం అంటే తిండి పెట్టడం, వాళ్ళకి అవసరమైన నీడ్స్ చూడటం, ఆ వైద్యం అవసరమైతే వైద్యం, చదువు సమయం వస్తే చదువు, ఇవన్నీ చూడటం తల్లిదండ్రుల బాధ్యత. అయితే అక్కడ ఒక్కటి మిస్సింగ్ ఫాల్ట్ కనిపిస్తుంది. ఒకటి జరిగింది తప్పితే మిగతా దాంట్లో ఒక డబ్బులున్న పిల్లకి, ఇంట్లోంచి ఒక పిల్ల తప్పిపోతే ఎంత చేస్తుందో ప్రభుత్వం అంత చేస్తుంది. ఎందుకో తెలీదు, ప్రభుత్వం కూడా ఖర్చు గురించి, ఫలితం గురించి ఆలోచించకుండా శ్రమిస్తూనే ఉన్నారు. 500 మంది వ్యక్తులు పడి ఎదుగుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల ఆలోచనలు చేస్తున్నారు, రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఇంత చేసి ఏం పట్టారు, ఆనవాళ్ళు ఏం పట్టారు అంటే, ఆ కంచి దగ్గర ఈ పాప జుట్టు, ఆ కుక్క జుట్టు ఉంది అనేది కనిపెట్టారు. ఆ తర్వాత ఈ కుక్క వెనక్కి వచ్చింది, కుక్కతో చేయగలిగిన ప్రయోగాలు కూడా చేసేసారు. అంటే ఎక్కడ దేన్ని వదలట్లా వీళ్ళు. అయితే మొదటి 9 రోజుల వరకు వీళ్ళు చూసింది ఏంటి అంటే, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ఆ యాంగిల్లోనే ట్రై చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఏమైనా అడవి జంతువులు ఏమైనా చేసి ఉంటాయా, ఈ పాపకి ఏమన్నా అపకారాన్ని తలపెట్టుంటాయా అనే ఒక యాంగిల్లో చూస్తున్నారు. మరి ఈ యాంగిల్లో ఏం ఆన్సర్ దొరుకుతుంది అంటే, ఇంతవరకు ఏమీ దొరకలేదు. ఇప్పుడు కుక్క మీద ఆశలు పెట్టుకుంటే కుక్క కూడా ఏమీ చేయలేకపోయింది, పాపం అది కూడా చచ్చిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే, మనుషులైనా ఎత్తికెళ్ళొచ్చు, లేదు జంతువులైనా తినేసి ఉండవచ్చు. ఇప్పుడు జంతువులు ఏదన్నా తినేస్తే కనీసం ఒక గౌనైనా ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా. కానీ ఒక్క అవకాశం ఏంటి అంటే, కొండ చిలువు గనక అయితే గనక మింగేస్తుంది. అప్పుడు మనకి బట్టలు కూడా దొరికే అవకాశం లేదు. మరి ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఏరియాలో అలాంటివేవి సంచరించట్లేదు అని చెప్తున్నారు, ఆనవాళ్ళు లేవు అని చెప్తున్నారు. కానీ నాకు అనుమానం ఏంటంటే, ఈ కంచె అవతలంతా అడవిలో రకరకాలు ఉంటాయి. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో, ఈ శ్రీనగర్ కాలనీ, ఈ సాగర్ సొసైటీలో కూడా కొండ చిలువలు ఉంటాయి. వాటికి కావాల్సింది ఏంటి? ఎవరూ రాకుండా
కాస్త వాటి పెద్ద శరీరానికి ఒక ప్లేస్, రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉంటే చాలు. ఉంటాయి కొండ చిలువలు. మేము ఉండే కాలనీలో కూడా ఉంది కొండ చిలువ, ఎందుకంటే పక్కన కొండలు ఉన్నాయి. అందుకని అలా ఏదన్నా జరిగిందా? అసలు ఈ మీమాంసలు, ఈ చర్చలు చూస్తుంటే మతిపోతుంది ఒక్కొక్కసారి. అది చాలన్నట్టు ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా అని ఈ జ్యోతిషాలు చెప్పేవాళ్ళు, ఈ పండితులు, రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు, వీళ్ళు అసలు నాకు మాటలు రావట్లే వాళ్ళని తలుచుకుంటే. హ్యాపీగా తింటున్నారు, మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని అటు ఇళ్ళు ఉండొచ్చు, ఇటు ఇళ్ళు ఉండొచ్చు. ఆ ఇంట్లో వాస్తు బాగాలేదు అందుకే జరిగింది, ఆ పాప పెట్టుకున్న వెండి వస్తువులు ఏమన్నా నాకు ఇస్తే నేను చూస్తా, ఇన్ని గంటల్లో వచ్చేస్తుంది, అమావాస్య తరువాత వస్తుంది, అమావాస్య ముందు వస్తుంది. ఈ రోజు నైట్ 20 గంటకల్లా వస్తుంది, 11వ రోజు తిరిగి వస్తుందని ఎవరో చెప్తున్నారు. సరే, ఇవన్నీ అయితే ఇవన్నీ ఎందుకు చెప్పారు వీళ్ళంతా అంటే, ఈ ప్రిడిక్షన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇంతమంది పోలీసులు వచ్చారు, ఖచ్చితంగా పాప దొరుకుద్ది అని వాళ్ళ ఆశ. అంటే కాదు వాళ్ళు, అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది అనుకో, మనం చెప్పింది జరిగింది కదా అనుకుంటా అని చెప్పుకోవటం కోసం అది వర్కౌట్ అవుతుందని నమ్మారు వాళ్ళు. నిజంగా ఇంతమంది పోలీసులు వస్తే నిజానికి తోటలో ఉంటే మటుకు పాప దొరకాల్సిందే. సొమ్మసిల్లి పడిపోయినా, డీహైడ్రేట్ అయి పడిపోయినా పాప దొరికేదే. వీళ్ళు అనుకున్నారు ఇక రేపు నుంచి మేం చెప్తేనే వచ్చిందని కాలర్లు ఎగరేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అనుకుని ఈ విధంగా చెప్పేశారు. తీరా చూస్తే ఇలా అయింది, ఇంత ముదనష్టం జరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా ఇప్పుడు వాళ్ళకి. అయినా వాళ్ళు నిలదీసేది ఎవరు? నువ్వు చెప్పావు జరగలేదేంటి అంటే నిలదీసేది ఎవరు? మీరు ఎతికారు, మీకు దొరకలేదుగా అంటే లేదో రాయేశారు, కలిస్తే మనం చెప్పింది జరిగింది కాదు. అసలు మనకి మన సభ్య సమాజానికి మన ఎదురుగా ఉన్న పోలీసు అధికారుల్ని ప్రశ్నించటమే రాదు మనకి. అసలు భయం ఎవరు? జ్యోతిష్యులంటే, పండితులంటే. వాళ్ళని ఏం ప్రశ్నిస్తాం మనం? అలా ప్రశ్నించిన రోజున ఇలా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు కనీసం. క్షుద్ర పూజలు, బలిదానాలు, అమావాస్య క్షుద్ర పూజలు, ఈ గోళాలు ఎక్కువైపోయినాయి. అసలు ఇంకొకళ్ళు అయితే ఇంకేముంది, ఎక్కడో బలిచ్చేశారు, రక్తంతో కూడిన రక్తంతో ఉన్న గౌన్ దొరికింది. ఎన్ని కాదు, ఒక్కటే ఈ ఘటన చూసిన తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అంత అడవి లాంటి ప్రదేశంలో, జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు పిల్లల్ని కాపాడుకోవటం ఎట్లా, రక్షణ ఎట్లా, గేటు ఉండాలి. గేట్ లేదు. గతంలో కూడా మనకి బోరు బావిలో పడి చాలా మంది ఎంతమంది చనిపోయేవాళ్ళు, ఎంతమంది ఈ మధ్య ఇప్పుడు కొంచెం ఫైన్లు వేస్తున్నారు ఓపెన్ బోర్ బావులకి, వాటిని క్లోజ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు క్లోజ్ చేయడం అంటే మొత్తం తీసేయమని కూడా కాదు, ఆ పైన ఏదన్నా కట్టేస్తే కూడా చిన్న పని అది. ఇప్పుడు మన ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ ఖజానాల నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టడం అనేది వాళ్ళకి అంత బాధ అనిపించదు, ఖర్చు పెట్టేస్తారు. కానీ ఏరియా బోరు బావిలో ఇలా జరిగిందో, ఆ బోరు వేసింది ఎవరో, ఆ ఖర్చంతా వాళ్ళే పెట్టుకోవాలి అన్నారనుకోండి, మోస్తారా మీరా? భయం ఉంటుంది కదా, పడిపోతే మనకి ఏదైనా అవుద్దని మనం కట్టాల్సి వస్తుంది, క్లోజ్ చేసుకుంటారు. అసలు ఎందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించదు? ఇది కొంత చిన్న పిల్లలు కదా, 2 years అన్నప్పుడు కొంచెం తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఎందుకంటే జరిగిపోయిన తర్వాత గతంలో ఆ బోరుబావి ఇన్సిడెంట్స్ అయినా అంతే, తల్లిదండ్రులు పక్కన ఉంటే జరిగేది కాదు. ఇప్పుడు ఇదైనా అంతే. ఈరోజు ఇందాక ఒక న్యూస్ చూస్తే చిన్నపిల్ల మీద కోతులు ఎగబడి దాడి చేస్తాయి. అంటే ఇంటి ముందు కోతులు వచ్చినాయి తెలియదు, అంటే మన పిల్ల ఇంటి ముందే ఉంది కానీ నువ్వు చూడలేకపోతున్నావు. మరి అదే టైంలో ఏదైనా జరగచ్చు. కొంతమంది బైక్ యాక్సిడెంట్లు, బైక్ గుద్ది ఇలా జరుగుతూనే ఉంటే మన పర్యవేక్షణ మనం ఉంచుకుంటే కొంచెం బెటర్. ఫస్ట్ తర్వాత ఏం జరిగేదే దానికంటే ఫస్ట్ అయితే అందుకే నేను కూడా ఇందాక అనింది, రక్షణ సంరక్షణ అనేది మట్టుకు తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక పనులు చేసుకునే వాళ్ళ పిల్ల దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి అని ఈ మనుషుల్ని పెట్టలేదనుకోండి, మనం ఏం ప్రశ్నించేవాళ్ళం? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రశ్నించేవాళ్ళం కదా. అందుకని ఏంటంటే, ఎంత పెద్దలు సమీక్షించినా, మంత్రులు సమీక్షించినా, ఎంతమంది సిబ్బంది అక్కడ కాలికి బలపం కట్టుకుని తిరిగినా అక్కడ లేదు, ఉంటే ఈ పాటికి దొరకకుండా అంటూ ఉండేది కాదు. ఒక్కటే జరగాలి, మనం పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే కనుక
ఎవరన్నా ఆ పాపని కిడ్నాప్ చేసి ఉండాలి, పిల్లలు లేని వాళ్ళు. అంటే వాళ్ళు కావాలని తీసుకెళ్లారని కూడా అన్ను. ఇప్పుడు అలా వచ్చేసింది పాప, ఒంటరిగా ఉంది, ఏడుస్తుంది, తీసుకెళ్ళాం. ఇప్పుడు వాళ్ళు మీరు ఈ న్యూస్ చూశారు కదా, మీరు అప్పచెప్పాలి కదా అని అంటారు. అని ఆ బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు కనిపిస్తే కదా మనం చెప్పేది. కనిపించకుండా ఉంచేసుకుంటే ఇప్పుడు ఏముందండి? ఇప్పుడు 2 పిల్లకలు ఉన్నాయి, ఆ పిల్లకి చాలా ఇన్సిడెంట్ చూసాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి పక్కన రాష్ట్రాలు దాటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసాం కదా. ఇప్పుడు ఏమున్నా 2 పిల్లకలు కట్ చేశారనుకోండి, వేరే గౌన్ వేసారనుకోండి, మనమే గుర్తుపట్టాం, ఇంక పోలీసులు ఎక్కడ గుర్తుపడతారు? అసలు కంప్లైంట్ చేస్తే కదా. అందుకని ఏది ఏమైనా ఒక పాజిటివ్ మైండ్ తోటి మనం, ఒక ఆశావ దృక్పథం, ఎక్కడైనా సరే ఎవరో ఒకళ్ళ సంరక్షణలో ఆ పాప ఉంటే చాలు అనేదే మన కోరిక. ఓకే, ప్రభుత్వం కూడా అన్ని పాపను ఎతికే పనిలోనే ఉన్నాయి. మనం అనుకున్నట్టు 11 రోజులు గడిచిపోయినా పాప ఇంకా ఉంది అనే ఆశతోనే ఇంతమంది ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా 11 రోజుల తర్వాత ఆ వయసు పాప నిజంగా ఉండదు. కానీ ఆ పాప ఇంకా ఎక్కడో చోట సురక్షితంగా ఉందని ఇన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. నిజంగానే పోలీసుల ఫలితం అంటే వాళ్ళ కృషి ఫలించి ఆ అమ్మాయి ఇక్కడ కాకపోయినా ఇంకొక చోటైనా ఇంకెక్కడైనా సురక్షితంగా ఉండాలి, రావాలని అందరం కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరిగిద్ది. మిస్టరీ ఛేదించేదాకా రోజు ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.